అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్గాను టేస్టీగా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినే స్వీట్ కార్న్ పకోడీ అనేది ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలపండి. ముందుగా ఒక 2 స్వీట్ కార్న్ ఇలా ఒలిచి తీసుకున్నానండి. అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, కాస్తంత కొత్తిమీర యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్నది 2 స్వీట్ కార్న్స్ కాబట్టి దానిలోకి 1 స్పూను సాల్ట్ అలాగే 1 స్పూనున్నర కారం అనేది యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే ఇందులోకి సన్నగా కట్ చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్పూన్ కారము అలాగే స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేశానండి. ఇందులోకి 1 స్పూను ధనియాల పొడి అలాగే 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేయాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేయడం వల్ల పకోడీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ అనేది కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా యాడ్ చేశాక మనం ఇందులోకి ఎటువంటి వాటర్ అనేవి యాడ్ చేయకూడదండి. ఎందుకంటే మనకి స్వీట్ కార్న్ నుంచి వచ్చే మాయిశ్చరైజ్తోనే ఆల్మోస్ట్ కలుపుకోవాలి. ఆనియన్స్లో ఉన్న చెమ్మకి అలాగే స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీతో ఈ ఉప్పు కారం అనేది బాగా పట్టించాలన్నమాట. ఇలా పట్టించాక 1 కప్పున్నర వరకు శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. శనగపిండి యాడ్ చేసేటప్పుడు మొత్తంగా ఒక్కసారిగా యాడ్ చేయకూడదండి. 2 భాగాలుగా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఈ విధంగా స్వీట్ కార్న్ని గట్టిగా ప్రెజర్ చేస్తూ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీకి ఆల్మోస్ట్ స్వీట్ కార్న్ ఉన్న వాటర్కి శనగపిండి అనేది ఈ స్వీట్ కార్న్లో కలిసిపోతుందండి. ఇలా కలిపేటప్పుడు ఇన్ కేస్ మీకు స్వీట్ కార్న్లో వాటర్ లేకపోతే 2 స్పూన్లు వాటర్ అనేవి యాడ్ చేసుకొని ఈ స్వీట్ కార్న్ అనేది కలుపుకోవాలన్నమాట. స్వీట్ కార్న్ని ఈ విధంగా గట్టి పకోడీలా కలుపుకొని స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాన్ని ఒకటి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీని యాడ్ చేసుకోండి. తర్వాత మంటని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అవుతుంది, కానీ అలాగే దానికి పట్టించిన శనగపిండి అనేది బాగా ఉడకదనమాట. అలాగే స్వీట్ కార్న్ అనేది త్వరగా మాడిపోతుంది. అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్వీట్ కార్న్ పకోడీ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని అడ్జస్ట్ చేసుకొని ఈ పిండిని అనేది ఇలా గట్టిగా కలుపుకుంటేనే మనకి పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఏమాత్రం వాటర్గా ఉన్నా కూడా పకోడీ అనేది రాదు. అలాగే స్వీట్ కార్న్ అనేది పకోడీలో అంటుకోకుండా విడిపోతుంది. అందుకని వాటర్ అనేవి యాడ్ చేయకుండా మ్యాక్సిమం వరకు స్వీట్ కార్న్లో ఉన్న చెమ్మని అలాగే ఆనియన్స్లో ఉన్న చెమ్మతోనే ఈ శనగపిండి అనేది కలుపుకోవడానికి ట్రై చేయాలి. ఇలా ట్రై చేసి మొత్తంగా పకోడీలన్నీ యాడ్ చేసిన తర్వాత 2 వైపులుగా తిప్పుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవనేవి కాల్చుకోవాలన్నమాట. ఈ స్వీట్ కార్న్ కాల్చుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా 2 వైపులా తిప్పి ఇలా కాల్చుకుంటే ఎంతో సింపుల్గాను టేస్టీగా స్వీట్ కార్న్ పకోడీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.